పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువులో నిర్మించిన భారీ అపార్ట్మెంట్లను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే చెరువులో 18 అక్రమ నిర్మాణాలను గుర్తించిన హైడ్రా సామాన్య ప్రజలు నిర్మించుకున్న ఇండ్ల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇన్కోర్ సంస్థ ఇప్పుడు అపార్ట్మెంట్ కూడా అదే ఉందా సార్? అపార్ట్మెంట్ అదే ఉన్నది. జస్ట్ లిటిల్ బైట్ ఈ అపార్ట్మెంట్ బఫర్ దొరుకుతుంది. ఏదన్నారు ఇదే గారు ఇండస్ట్రీ వెదర్ ఇట్ ఈస్ ఇన్ బఫర్ అంటే ఇండస్ట్రీ డీటెయిల్స్ అది ఇండస్ట్రీ సార్, ఇండస్ట్రీ ల్యాండ్ అది టీజీఐఐసికి సంబంధించినటువంటి మేము వాళ్ళు డిసైడ్ చేయాలి సార్. అవుట్లెట్స్ అన్ని క్లోజ్ అయిపోయింది అంటే వాళ్ళ కన్వర్షన్ అయిందా, వాళ్ళకి ఇండస్ట్రీ ల్యాండ్ యూస్ అవుట్లెట్స్ కూడా కట్ అయిపోయింది. జాన్సన్ నుంచి వీళ్ళు ఇంకా వాళ్ళు కొనుక్కొని వాళ్ళు ల్యాండ్ ఇండస్ట్రియల్ అది ఇండస్ట్రీ దాని కన్వర్షన్ చేసుకున్నారు. విజయ్ సార్ ఒక చిన్న లిటిల్ బైక్ కంప్లైంట్ అంటే చెక్ చేస్తాం. దానికి పర్మిషన్ లేవా? ఒకసారి మీకు కలెక్టర్ డీటెయిల్స్ తీసుకుని మనం చూద్దాం. దాని పర్మిషన్స్ బఫర్ ఇంకా ఏమన్నా అన్ని ఇట్లా ఏదైనా కానీ అన్ని 18 కూడా ఇదే సర్వేర్ మీరు ఎలా చేస్తున్నారు సార్? మార్నింగ్ యాక్చువల్లీ స్టార్ట్ చేశారు సార్. ఈ పాయింట్ ఫిక్సప్ అయిపోయింది. ఈ పాయింట్ ఏమో ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉంది కదా సార్, దానికి లాస్ట్కి ఉంది ఆ సైడ్. ఈ పాయింట్ ఏమో రోడ్ అవుతుంది సార్, ఈ పాయింట్ కూడా రోడ్ అవుతుంది. ఇది మొత్తం యాజ్ పర్ నక్ష ప్రకారం మేము డిమార్కేషన్ చేస్తే అది పహానికి 9 ఎకరాల 25 గుంటలు ఉంది సార్. ఎగ్జిషన్ ఆ నెంబర్లు అన్నీ ఫిక్సప్ అయ్యే ఏరియా తక్కువ వస్తుంది సార్. కాకపోతే ఇది నచ్చే ఆ టైంలోనే ఏరియా అనేది లేదు. చైన్ లింక్స్ అన్ని ఉన్నాయి టీపాల్లో మీ దగ్గర. నెక్స్ట్ పహానీలో చైన్స్ అర్జెంట్ పెడతారా సార్? పెట్టించేయండి మనం ఆ చైన్ లింక్స్ అవన్నీ చెక్ చేయండి. 1917 సార్ ఇది లేఅవుట్. ఆ 17 దాని ప్రకారం అందులో అన్ని టీపన్లో ఈచ్ చైన్ లింక్ సబ్సెట్స్తో ఉంటుంది. టీపన్ ఎవ్రీథింగ్ మార్కెట్ టీపన్ ప్రకారం కూర్చోబెట్టమని అప్పుడు బయటకు వస్తుంది సార్. ఇది ఎందుకంటే సార్ ఇది డబుల్ రిజిస్ట్రేషన్ 153 టోటల్ ఎక్స్టెండ్ 9 across 23 గుంటలు బిలాంగింగ్ టు వెంకటరమణ కాలనీ క్లియర్గా ఉంది. ఇందులో కూడా స్పెసిఫై చేశారు క్లియర్. బట్ 153 దాని డాక్యుమెంటేషన్ వచ్చింది దాని గురించి మీరు మర్చిపోండి. మీ దాని గురించి టీపన్స్ మెజర్మెంట్ బుక్ ప్రతి లింక్కి సబ్సెట్కి మనకి చైన్స్ ఉంటాయి సార్, చైన్ మార్క్. కాకపోతే అవి మన ఒరిజినల్ తెలుగులో రాసి ఉంటాయి సార్, లేదా ఉర్దూలో రాసి ఉంటాయి. ట్రాన్స్లేటర్స్ పెట్టి సార్. నమస్కారం సార్. మన ఇక్కడ నుంచి కూడా వచ్చారా ఎవరన్నా మనకి? సార్ ఏడిఎస్ఎల్ నుంచి ఎవరు రాలేదు. మీ గొడుగు అందరూ ఉన్నాను. నాకు ఏడీ గారు కోర్టు కేసు ఉంటాడు వెళ్ళారు సార్. ఏడీ గారు కోర్టు కేసు ఉంటే మీరు బాబు ఆటోలో వచ్చి చెప్పుకుంటారు వాళ్ళు. ఆటో లేరు
డిమార్కేషన్ ఈడీ గారి లెవెల్లో కాకపోతే ఇంకా ఫైనల్ కాలేదంట అది పెండింగ్లోనే ఉందంట ఇంకా ఫైనల్ కాలేదని చెప్పారు ఒకసారి సమర్పించి కూడా ఒకసారి చూస్తారా నేను తీస్తాను కావాలి మనకు కూడా ఉండాలి కావాలా సర్వే వాళ్ళు ఎవరన్నా పాత రిటైర్డ్ వాళ్ళు కలిసారా ఎవరో మీరు పెట్టుకున్నారా ఎవరు అడ్వకేషన్ వాళ్ళు బాబు అడ్వకేషన్ వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళు మీరు మీరు బాగున్నారా మీ ల్యాండ్ ఇక్కడే ఉందా మీ కాలనీ ప్రెసిడెంట్ మీరు ఇప్పుడు ఎవరైనా సర్వే హ్యాండ్ ఓవర్ ఎందుకు చేసుకున్నానంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ద పర్సన్ కూడా లాస్ అవ్వద్దు ప్లాట్ ఓనర్స్ ముందు లాస్ అవ్వద్దు ఆ ఉద్దేశంతోనే ఈ పని చేస్తాను. ఇప్పుడు మీరు నేను నా సపోర్ట్ చైతన్య గారు మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఇప్పుడు మనకి సర్వేయింగ్ నాలెడ్జ్ మీరు దూరం ఉండండి దూరం పెట్టుకోవాలి మీరు కూడా చూసుకోండి అంటే సొసైటీ లేఅవుట్ ప్లాట్ ఇవ్వమ్మా లేఅవుట్ సార్ లాస్ట్ లాస్ట్ లేఅవుట్ అంటే మీరు చూసేది ఏమున్నది కూడా మీరు కాదు ఇప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నావు కదా నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నది గవర్నమెంట్ ల్యాండ్ మేడం రమ్మని ఎంఆర్ఓ మేడం నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ కదా నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నావు 200% కోర్ట్ డైరెక్షన్ ప్రకారం అదే క్లియర్ అయ్యింది. కరెక్ట్ అంతకుముందు అది 70 సంవత్సరాలు గవర్నమెంట్ స్టోరీ అంతా ఎక్స్ప్రెస్ ఆల్రెడీ మాట్లాడాము ఈ ఊరిని అదే పర్లేదు ఇబ్బంది ఏం లేదు సార్. సర్వేర్ గారు